లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమస్తుతే. సో ఈరోజు మనం ఖమ్మంలోని ఎన్ఎస్పి రోడ్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ నాగలింగేశ్వర స్వామి మందిరానికైతే వచ్చాము. సో అసలు ఈ టెంపుల్ ఎప్పుడు స్థాపించారు, ఈ టెంపుల్ ఈ మందిరంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ప్రత్యేక పూజలు ఏదైనా కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల్ని, ఈ టెంపుల్ యొక్క నిర్వాహకులు ఎవరైనా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ, మీ పేరు? దేవమణి పూరి దేవమణి. మా సార్ పేరు చనిపోయిండు, నాగయ్య గారు. ఓకే, అంటే ఈ గుడి నేను విన్నది ఏంటి అంటే ఈ స్థలం ఇక్కడ మీరే ఏర్పాటు చేశారని. 800 గజాల స్థలం కొన్నా. ఓకే, మేము ఎవరన్నా డబ్బులు గుడి కడితే ఇద్దామని అనుకున్నాం. మేము ఎవరికో ఇవ్వటం ఎందుకు, మన డబ్బులతోటి మనం కట్టుకుందాము, అమ్మవారు ఉండిపోద్ది మనం పోయినా ఉన్నా అని మా సార్ సంకల్పంతో అమ్మవారిని ముందు నిలబెట్టాం. చాలా మంచి ఆలోచన. అసలు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది స్థాపించారు? 92లో ప్రతిష్ఠ చేసినాం అమ్మవారిని. 87లో స్థలం కొన్నాం. తర్వాత 94లో శివాలయం ప్రతిష్ఠ చేసాం. తర్వాత మళ్ళా 2 సంవత్సరాలకు ఒకటి చొప్పున అన్ని ప్రతిష్ఠ చేసినాం. సాయిబాబాను కూడా ప్రతిష్ఠ చేసినాం. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారి పక్కన ఆయన సంతానం కాబట్టి ఆయనను ప్రతిష్ఠ చేయాలంటే బాబాని తీసి అక్కడ పెట్టి మళ్ళీ ప్రతిష్ఠ చేసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనను ప్రతిష్ఠ చేసినాం. తర్వాత ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసినాం. నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినాం. భక్తులు కొద్దిగా సాయం చేసినా మేము ఎవరి ఇండ్లకు కానీ షాపుకి కానీ ఖమ్మంలో ఎవరి దగ్గరికి మేము చందాలకు పోము. మేము మా సార్కి ఇష్టం ఉండదు. మా సార్ పేదల కోసమే బతికిండు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. పేదోళ్ళ కోసమే ఆయన చనిపోయాడు. ఆయనకు ఈ లంచాలు ఇవన్నీ పడవు. తన శక్తి అనుసారం 10 మందికి పేదవాళ్ళకి సాయం చేసిండు. సో ఆ ఉద్దేశంతో ఈ గుడి నిర్మించారు చేసినాము. అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ, శివాలయం ప్రతిష్ఠ, నవగ్రహాలు ఇప్పుడు మొన్న కొత్తవి పెట్టినాం. అంతకు ముందు అన్ని కూడా మా సొంతంగానే పెట్టి చేసినాం. అంటే ఎవరైనా మీకు భక్తుల నుంచి కూడా ఏదైనా సహాయం ఏదైనా రావటం అలాంటి సహాయం అడగమమ్మ, వాళ్ళే వచ్చి ఇక్కడ కట్టేటప్పుడు 1000 రూపాయలు, 500, 2000 వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చారు. మీరు వాటి ద్వారా గుడిని నడిపిస్తూ ఉంటారా? అదే నేను దాతగా చేసిన. మొన్న ఈ సంవత్సరం అమ్మవారి గుడి నిర్మాణం చేసి 92 అంటే 33 సంవత్సరాలు అయింది. అయితే ఇక్కడ భక్తులకు ఎండకు ఇబ్బంది పడుతున్నారని ఆ షెడ్ మొదలు పెట్టాం. షెడ్ మొదలు పెడితే దానికి ఆత్మకూరి కన్యాకుమారి గారు ఈ స్తంభాలు అవన్నీ పైన అంతా మొత్తం కావేరి వెంకటలక్ష్మి లక్ష్మీప్రసాద్ గారు సాయం చేశారు. ఆ పక్కన ఆంజనేయ స్వామి ముందు కూడా ఎండబడి ఎండకు ఇదవుతారని దుంపడి పద్మ గారు శ్రీను అనే వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేపించారు. వాళ్ళకు సంతానం కలిగింది, వాళ్ళకి మంచి కలిగింది. ఇప్పటికి కూడా గుడి అమ్మవారిని నమ్ముకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా కావేరి వాళ్ళు కూడా వాళ్ళ మిస్సెస్ వెంకటలక్ష్మి గారు అని ఆమె కూడా ఇక్కడికి గుడికి వస్తుంది. ఇక్కడ కొద్ది గొప్ప సహాయం చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలతో పోము. ఆమె గుడికి వస్తుంది కాబట్టి నీడ కోసం అని ఆత్మకూరి కన్యాకుమారి రాజశేఖర్ గారు అని ఖమ్మంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆమె పెద్దది అయింది. ఆమె ఈ స్తంభాలు ఇవన్నీ ఆమె చేసింది.
ఆ పైన మొత్తం వెంకటలక్ష్మి గారు అనే లక్ష్మీ ప్రసాద్ మీకు గారు. అసలు అమ్మవారి గుడిని ఇక్కడ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? మేము డబ్బులు మాకు మా అత్తగారు సంపాదించిన డబ్బులు ఉన్నాయి. మా సారు ఉద్యోగం కూడా పేదల కోసం కష్టపడి ఉద్యోగం కూడా తీసేశారు. లంచాలు తీసుకునేవాడు కాదు. అయితే మా డబ్బుల పెట్టి మేము మా డబ్బులు ఉంటే ఎవరన్నా తింటారు. అమ్మవారు ఉన్నది అనుకోండి, మేము పోయినా కూడా తరతరాలుగా ఇక్కడ ఉంటది ఆమె. విజయవాడ తర్వాత ఈ కనకదుర్గమ్మే మొక్కిన అమ్మవారిని చూస్తే అలాగే అనిపిస్తాను. ఉద్యోగాలు, అమెరికా వీసాలు ఈ అమ్మినట్టుగానే ఇస్తారు కాబట్టి మా జన్మ సార్థకమైంది. అంత గొప్ప కార్యం చేశారు మరి మీరు. నిజంగా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అంతే. అమ్మవారు వస్తున్నానది మాకు 2-3 స్థలాలలో ఉన్నా కూడా అక్కడ ప్రతిష్ట చేస్తామంటే ఆమె ఒప్పుకోలేదు. ఇక్కడే చేయమన్నది. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ ముందు వరకే కొన్నాం. తర్వాత మళ్ళీ ఇవన్నీ బిట్టు కొన్నా అన్నమాట. స్థలం మొత్తం నా సొంతంగానే కొన్నా. ఎవరు కూడా 1 రూపాయి. అది మా చెల్లె వాళ్ళు ఇచ్చారు. మా చెల్లె వాళ్ళు కూడా స్థలం కొంటే అది కూడా మేమే తీసుకున్నాం గుడికి. ఇప్పుడు మా బాబు, నాకు పిల్లలు లేరమ్మా. నాకు మా మరిదికి 2 సంతానం, మా చెల్లెలకు 3 సంతానం. అయితే మా చెల్లెలకు పుట్టిన బాబు పెద్దోడు మాకు సాయం చేస్తాడు. మా సారు కూడా ఆయన చేసిండు. అంతా అమ్మవారు చేపించుకుంటుంది, నేను చేస్తాను. నాదేమీ లేదమ్మా. నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి. అయినా కూడా ఇప్పటికి నేను అమ్మవారి సేవ చేయగలుగుతున్నా. అమ్మ దయమ్మ ఆమె చేపించుకుంటుంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. లేకపోతే నేనేం చేయలేదు కదా. అది అమ్మవారి దయ అనేది, అమ్మవారి కరుణ మీ మీద ఉంది. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చి అమ్మవారిని మీరు ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎక్కడైనా కనుక్కోండి, మేము సందాలు పుస్తకాలు పట్టుకొని ఎక్కడికి పోం. కూడా మంచిగా బాగానే చూసుకుంటారు. అందరూ వచ్చే వాళ్ళు రిసీవ్ కూడా బాగానే చూసుకుంటారు. జాతరైనప్పుడు అన్నదానాలు చేస్తారు. దసరా అప్పుడు అందరు సహాయపడతారు. 3000 మందికి భోజనాలు ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి అవన్నీ కార్యక్రమం ఉంటాయి. పెడతాం. అమ్మవారిని పెట్టి అమ్మవారికే చేస్తాం. తెనాల నుంచి వాళ్ళు చేసేవాళ్ళు, అమ్మవారికి అలంకరణ చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు రోజుకొక అలంకరణ చేస్తారు. వాళ్ళకు మన ఖర్చు అంతా మనమే భరాయించాలి. అంటే ఇప్పుడు నవరాత్రుల్లో కానీ నార్మల్ గా కార్తీక మాసంలో కానీ అమ్మవారి మాలధారణలో వేస్తారు. సో దానికి మాలధారణ ఇప్పుడు ఆ జల్లి రాముల భవాని అనే స్వామి ఇక్కడ మాలేసుకొని గురు భవానిగా భవాని మాలలు మొత్తం ఇక్కడనే వేసుకుంటారు. మేము వేసిన తర్వాత ఇక్కడ గ్రూపులుగా మారి వాళ్ళు ఎవరు ఇష్టం ఉన్న కాడ వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మ దగ్గర ఎవరు వేసుకోవాలనుకుంటే వాళ్ళు వేసుకుంటారు. మేము ఎవరిని మాట్లాడం, మాకు ఎవరితోటి సంబంధం లేదు. అమ్మదయ వచ్చే భక్తులకి మీరు ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతారు, అంతే కదా. అంతేగాని ఫోటోలు ఇస్తాం. మనకు ఒక 11-12 వెండి విగ్రహాలు ఉన్నాయి, చిన్నవి. 18 మందికి వచ్చిన వాళ్ళకి ఇస్తాం. తర్వాత మిగతా వాళ్ళకి ఫోటోలు ఇస్తాం. మొత్తం మంది వస్తారు ఆ టైంలో కుంకుమ పూజకి? 25 మంది 50 మంది దాకా కూర్చుంటారు అమ్మ. రోజుకు ఒక్కొక్క ఇదిగా కూర్చుంటారు. సాయం నా అంతవరకు నేను ఎంత అమ్మవారు చేపించుకుంటుందో, నాకు 73 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి తిరుగుతున్నా. 3 సార్లు ఉంటది నా ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఉంటా. ఆ అమ్మాయి దగ్గరుండి నడిపించారని అంటే ఈ రోజులో ఎవరికి వాళ్ళకు స్వార్థాలు చూసుకున్న ఈ రోజులో తను ఇంత పెద్ద ప్లేస్ లో అమ్మవారికి ఒక గుడి కట్టించి అమ్మవారిని నిలబెట్టి ఆ స్వామివారిని పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టి నిజంగా అసలు చాలా గ్రేట్ అండి. అంటే ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు, చాలా అంటే చాలా గ్రేట్. అంతే అంతే అమ్మవారు ఉండి చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? రాములు గురు భవాని. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? నేను గత 40 సంవత్సరాలు. సరే, 1 సంవత్సరం డేట్ రాయలేదు. 1 సంవత్సరం అటు నుంచి భవానీ దీక్ష. ఈ మందిరాన్ని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి మీరు? ఓకే అమ్మ, అంతే కరెక్ట్. అది అంతే అంతే తల్లి. అంటే నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుల్ని కదిలిస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద వాళ్ళకి ఎంత భక్తి ఉంది, ఆ విశ్వాసం అనేది కనిపిస్తుందండి నిజంగా. అసలు అయితే అన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్ని దేవతలు ఓకే తల్లి, కానీ ఏ దేవుడు కిర్చపరుస్తుంది లేదు. కాకపోతే ఇక్కడ శక్తి ఉన్నది తల్లి దగ్గర ఒక నమ్మకం అని చెప్పగలను నేను. నా అంతరాత్మ కూడా
అది నాకే ఎప్పుడన్నా చిన్న చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి బాధపడతాను. నేను అతిథును కాదు, నేను కూడా బాధపడితే 1 గంటలో అది మార్గం. అమ్మవారు చూపించేస్తారు. మార్గం అంటే దారి. అంతే. ఓకే తల్లి, అంతకంటే అది. సో అమ్మవారు ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే పరిష్కరించు, మనం దానికి తగ్గ దారిని చూపిమంటాం. అంతే. ఇప్పుడు పక్కింటోళ్ళు పెద్ద డాబా ఉంది, నాకు ఎందుకు లేదని స్వార్థం తల్లి. భక్తితో ఒక పువ్వు వేసమ్మా, ఏంటి నా ఆరోగ్యం, అప్పుడు ఆరోగ్యం ఉంటే అన్ని ఓకే కదా తల్లి. ఆరోగ్యం మా భాగ్యం. ఇరుగు పొరుగు చల్లగా ఉండాలి, అందులో నేనయ్యి ఉండాలి. అంతే. ఇరుగు పొరుగు ఇబ్బంది పడాలి నేను అనుకుంటే వ్యక్తిగతంగా కాదు, స్వార్థం. మనం ఏ దీక్షలు చేసినా వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీరు. ఇంతకు ముందు చూసుకుంటే అండి ఇక్కడ మాలలు వేసుకునేటప్పుడు కానీ భవాని భక్తులు కానీ చాలా మంది వచ్చారు. బట్ సంవత్సరానికి తగ్గుతూ వస్తున్నారు ఇక్కడ. ఎందుకని ఏదైనా ప్రత్యేక అంటే ఏదైనా కారణం ఉందా ఇక్కడ అంటే? నవరాత్రులకి, దేవీ నవరాత్రులకి పెరిగారు, మండల దీక్షలకి తగ్గారు. మీరు అన్నది వాస్తవం. మండల దీక్షల కంటే ఎట్లా అంటే తల్లి, ఈ అనేక మాతలు కానీ పిల్లలు కానీ 41 రోజు చేయలేరు. మాతలు అది చేయలేరు. దీనికి క్లారిటీ ఇస్తున్నా. కార్తీక మాసంలో ఫస్ట్ రోజు ఉంటుంది కదా, కార్తీక పౌర్ణమి రోజు, ఆ రోజు అయ్యవారు. అంతేనా తల్లి? కరెక్టేనా? అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత అంతే. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు, మాతలు ఇవన్నీ ఇక మీకు తెలిసినవి, ఇవన్నీ చక్కగా చేస్తారు. గర్భగుడిలో స్వామికి అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటారు. గర్భగుళ్ళు అయ్యగారులు, వాళ్ళ పని అది, మంది కాదు. మనం మాలలు, ఇరుముళ్ళు, నా సెక్షన్ అక్కడ ఉంటుంది, నా పీఠం, నేను అక్కడ చేసుకుంటా, వీళ్ళు ఇక్కడ చేస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. అయితే ఎవరికి ఇంతవరకు అయితే పూజారులకి మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఇంతవరకు రాబోవు. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు ఏమన్నా వాళ్ళు చదువు, నేను నా జాగ్రత్తలు అన్నదాన కార్యక్రమాలు అలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ. చేస్తుంటాం. నగర సంకీర్తన అని కార్తీక మాసంలో మాలలేసిన స్వాములు, భవానీ స్వాములు, అయ్యా నగర సంకీర్తన అంటారు. అది శోభయాత్ర అంటారు, నగర సంకీర్తన అంటారు. చూసే ఉంటావు, నేనే ఖమ్మంలో చేసింది, స్టార్ట్ చేసింది కూడా. అవునా తల్లి? బిందెలతోటి అమ్మవారికి తీసుకొని వెళ్ళేవారు. చెప్తున్నా, అదే రోజు భవానీలు మండల దీక్షలు స్టార్ట్ చేసిన 30వ రోజు ఈ కార్యక్రమం చేస్తాం. ఎట్లా చేస్తాం? పొద్దున చీకటితోటి తెల్లారగట్ల 4 గంటలకి మున్నేరు కాడికి పోయి జలబిందెలు ఎత్తుకొని ఒక డప్పులతోటి చక్కగా ఊరేగింపులాగా వచ్చేస్తాం. ఇప్పుడు మేము అక్కడ ముత్యాలమ్మ గుడి కట్టాను. ఆ గుడి కాంచెలు ఇట్లా తిరిగి మాయలగూడెంలో సోమలా నాయకులు, సాయిబాబా గుడి, అన్ని దేవాలయం చూపెట్టుకుంటా చక్కగా తెచ్చి ఇక్కడ అమ్మవారికి మూల విరాటికి అభిషేకం అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. సాయంకాలం 6ంటికి మళ్ళా శివాలయం రాజ్ దర్వాజ్ శివాలయాలు ఉన్నాయి కదా తల్లి, అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అమ్మ. ఇక నగర సంకీర్తన, కలిశ జ్యోతులు అంటారయ్యి. అక్కడి నుంచి వెళ్ళి జ్యోతులు ప్రారంభమై వైరా రోడ్డు ఇటు నుంచి వెళ్ళి చైర్మన్ గారి ఇల్లు, బస్ డిపో, జెండాల్ సెంటర్, మళ్ళీ ఇక్కడికి వస్తారు. దాని తదనంతరం స్వాములకి అల్పారం, సాయంకాలం భిక్ష. ఈ అమ్మవారు దీక్షలో కఠోరంగా ఉంటుంది తల్లి. మీకు తెలుసు, మాకంటే ఎక్కువ. సరే, మేము గురువులు అయినా మాకంటే మీకు తెలుసు. ఎక్కడ తేడా వచ్చినా ఈ అయ్యప్ప దీక్షలు, గణపతి దీక్షలు అంటే దీక్షలు ఎక్కడ కిర్చపరచడం కాదు తల్లి. అది ఏం జరుగుతుంది, వాళ్ళు క్షమించి వదిలిపెడతారు. కానీ ఏం అలా కాదు. సరే, ఇక అది మీకు తెలుసు తల్లి. అది నేను చెప్పగలను, వాస్తవాలు నేను చూశాను. దానివల్ల భయపడి కొంతమంది ఆ శక్తి అది భరించేటోడైతేనే ఆడు. ఇక ఈ నవరాత్రులు 9 రోజులకి 1000 మంది గుళ్ళు. మీరు ఒకసారి చూడండి, 22వ తారీఖు వచ్చేసి 1000 మంది పెరిగారు. ఈ ఏమవుతుంది, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మాతలు 9 రోజులే కాబట్టి అందరూ వేస్తారు, మండపాలు పెడతారు, ఇవన్నీ పెడతారు. కాబట్టి అప్పుడు సాధ్యం, సాధ్యపడుతుంది. అంతేగాని ఈ భవానీలు తగ్గడం అన్నది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది భరించే శక్తి ఉన్న వాళ్ళే మండల దీక్షలు. ఒకసారి వేస్తున్నారు, ఏదో చూద్దాం అన్నట్లు, దాన్ని భరించలేకపోతున్నారు. అది తల్లి, నేను దానికి క్లారిటీ కూడా ఇచ్చాను కదా. ఇప్పుడు గణపతి మాలేశాం, చిన్న తప్పులు కూడా ఇక్కడ చెవులు పిసుకొని గణపతి క్షమించామంటే ఆయన కావాల్సినప్పుడు వస్తా, అమ్మ పిలిచినప్పుడు వస్తా. నా కార్యక్రమాలు నేను చేసుకుంటా. పూజారులు చేస్తారు తల్లి. అంతేగాని ఇందాక మీరు అన్నది నా మనసులో కూడా బాధ ఉంది. ఎందుకంటే 11 సార్లు వేసాను, 33 సార్లు వేసాను, నేను ఇది ఇరుముళ్ళు కడతానికి సాధ్యపడదు. ఒకటి క్లారిటీ ఇవ్వగలను,
వాళ్ళతోటి ఏ పని చేయించుకున్నా అది శూన్యం, ఫలించదు కదా. అంతే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇడుముడి అంటారు, ఇడుముడి తీస్తారు, ఆ స్టేషన్ లో ఉండగానే సివిల్స్ వేస్తారు, స్టార్ట్ చేస్తారు. అది మాత్రం నిజం, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అన్నదానికి నేను బాధపడుతూ చెప్పాను, నాకు నేనే అనుకోవటం కాదు, అందరు చూడాలి, అమ్మ చూడాలి. అమ్మ దగ్గర అయితే మనం దాచిపెట్టలేం కదా. అంటే నీ మనసు బాగలేదు, ఇన్ని రోజులు నువ్వు చేసింది చిత్తశుచి లేని పూజ, అంతే కదా. మాల తీయంగానే ఏం పని కరెక్ట్ కాదు. అది గురువునని చెప్పుకోవటం తప్ప దీనికి హరుకుడు కాడని నేనంట. మనం తోటి భవానీలకు కానీ స్వాములకు ఏం నేర్పుతున్నాం మనం? ఓహో పక్కనోడేమనుకో అంత పెద్ద గురువే బయటకు వచ్చి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, మేము చేస్తే ఏంటి అని అంటే మనమే దారి చూపెడుతున్నాం. అది భక్తి కాదు తల్లి, భక్తి మార్గం కాదు. ఇంకోటి, ఇప్పుడు ఈ గుళ్ళో ప్రత్యేకంగా కార్తీక మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ఎటువంటి పూజలు చేస్తారు? ఈ అమ్మ దేవి నవరాత్రులకి ఇప్పుడు రకరకాల అవతారాలు ఉంటాయి తల్లి, ఆ లిస్ట్ రావాలి. ఇప్పుడు చెప్పకూడదు మనం ఏ రోజు ఏ అవతారం అన్నది, అక్కడి నుంచి వాళ్ళు పంపితే చైర్మన్ గారు దానికి సంబంధించింది విడుదల చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం మీ లైఫ్ ఏది ఉందో అంతా అమ్మవారి సేవకి అంకితం. అంతే తల్లి. నాకు ఇప్పుడు మనవాళ్ళు అందరికి పెళ్లిళ్ళు అయిపోయింది, చక్కగా ఉన్నారు. చక్కగా అంటే వాళ్ళ తిండి వాళ్ళ గుడ్డ వాళ్ళు చక్కగా అయిపోయింది తల్లి. నాకు ఈ జన్మ అంటే మళ్ళీ ఒక జన్మ అంటుంటే ఆమె పాదాల కాడ చిన్న పువ్వై పుట్టాలని నా కోరిక. ఇంతకు మించి నాకు వేరే లేదు అసలు. ఈ అవకాశం నాకు సదని అనుకోలే. అమ్మ దయ కరుణ అనేది మీ మీద ఉంది. నేనున్న దానికి దీనికి సంబంధం లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా. అమ్మ చేపించుకుంటుంది మీతోటి, అంటే మరో జన్మ కూడా పువ్వు పాదాల కాడ. మీ కోరిక తీరాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను కూడా కోరుకుంటానండి. ఆశీస్సులు తప్పకుండా. దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో వీళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాం, అమ్మవారి మీద వారికి ఉన్నటువంటి భక్తి ఎంత వరకు ఉంది అనేది తెలుసుకుందాం. కవిత అండి. కవిత గారు ఏం చేస్తున్నారు? రాహుకాల దీపం పెడుతున్నాను. ఏంటది ఇది? రాహుకాల దీపం అండి. ఓకే, అంటే ఏంటి ప్రాసెస్? నిమ్మ దీపాలు పెడతామండి రాహుకాలంలో. శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 వరకు రాహుకాలం ఉంటుంది. అది ఇప్పుడు పూజ చేస్తే అమ్మవారికి పూజ చేస్తే మనం ఏదనుకున్నా గానీ కంపల్సరీగా జరుగుతుందండి. అంటే ప్రతి శుక్రవారం వస్తారా? వస్తానండి, ప్రతి శుక్రవారం. అంతకుముందు చేశాను, 9 వారాలు చేస్తే నా కోరిక నెరవేరింది. ఇది సెకండ్ టైం అండి చేస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 2 years నుంచి వస్తున్నాను మేడం. ఎలా ఉంది అమ్మవారితో మీకున్నటువంటి అనుబంధం? బాగా అండి, అమ్మవారిని నమ్మితే కంపల్సరీగా మనం అనుకున్నది జరుగుతుందండి. అంటే ఈ గుళ్ళో ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేక ఉంటుంది. ఈ గుళ్ళో ప్రత్యేకంగా ఇది మనం చేసి కోరుకుంటే అది కంపల్సరీ తీరుద్ది అని ఏదైనా ప్రత్యేకంగా? అమ్మవారి దయ ఉంటే ఏదైనా అవుతుందండి. మనం ఏ కోరిక కొనుక్కున్నా కంపల్సరీ జరుగుతుందండి. నాకు జరిగిందండి. నిమ్మకాయలతో పూజ చేస్తానండి, దీపం వెలిగిస్తున్నా అమ్మవారికి. 9 దీపాలు వెలిగిస్తుంది. అంటే దేనికోసం? ఇది ఒక్కొక్క పూజ ఒక్కొక్క దానికోసం చేస్తారు, ఇది దేనికోసం ప్రత్యేకంగా? ఇంట్లో మంచిగా ఉండాలి, కలిసి రావాలని అమ్మవారిని వేడుకుంటా. ప్రతి వారం దీపం వెలిగిస్తాయి ఇక్కడ. అంటే శుక్రవారం ఇలా 9 నిమ్మకాయలతో దీపం వెలిగిస్తారు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందో నిమ్మకాయల్లోని దీపం వెలిగించడం? అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఇష్టం, అందుకే అమ్మవారికి ఆమెకి ఏదైతే నచ్చిద్దో అది మనం చేయాలి. ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నారు? 6-7 సంవత్సరాలు అవుతుందండి. ఎలా ఉంది అంటే అమ్మవారిని నమ్ముకున్న కాంచి మీ జీవితంలో ఏదైనా జరిగిన సంఘటనలు ఏమైనా? అమ్మని నమ్ముకుంటే అమ్మ ఎప్పుడూ మంచిగా ఉంటుంది. అమ్మ నాకు ఎట్లా ఉంటుంది. ఎందుకు అమ్మ కనపడ్డది. అవునా? ఓకే, సో అమ్మవారు మిమ్మల్ని వెనకాలండి నడిపిస్తున్నారు. నిజమండి, ఆమెకి అమ్మవారి మీద ఎంత భక్తి ఉందనేది తన కళ్ళల్లో నీళ్లు చూస్తేనే మనకి అర్థమవుతుంది అమ్మవారి భక్తి అనేది. సో అంత నమ్మకం, అంత విశ్వాసం అనేది ఇక్కడ భక్తుల్లో అయితే మనం చూడొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మందిరానికి వస్తున్నారు? నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు బీపీ ఆరోగ్యంతో మంచిగా లేకుండా దండం పెట్టుకుని దేవుని మా డాక్టర్ గారు మాకు సేవలు అందించారు. మంచి ఇప్పుడు హ్యాపీగా ఆరోగ్యం మంచిగా ఉంది. ఈ గుడికి వచ్చిన కానీ మనశ్శాంతిగా ఉంది. అమ్మ దయా కరుణ మీ మీద ఎలా ఉంది? మేడం, మాకు అమ్మ మీద మాకు బాగా నమ్మకం మీద ప్రతిరోజు దర్శనం చేసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మవారి కార్యక్రమాలు తప్పకుండా పాల్గొంటాయి ఎప్పుడైనా. సో ఆచార్య గారు చెప్పేది అంటే ఏదేమైనా సరే ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతకే నా దినచర్య అయితే మొదలవుతుందని అయితే ఆచార్య గారు చెప్తున్నారు. అంతే మేడం, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎక్కడ మీది? ఎక్కడ? ఇక్కడ లోకల్. మీ పేరు?
సంధ్య. ఓకే, అంటే ప్రతి శుక్రవారం వస్తారా? అంటే కుదిరినప్పుడల్లా ఫ్రైడే వస్తుంటా. ఫ్రైడే వస్తారు. సో అంటే ఈ టెంపుల్ వల్ల మీరు అంటే మనశ్శాంతి, గుడికి వస్తే ఉంటుంది. అమ్మవారి మహిమ మీ మీద ఎలా ఉంది? కరుణ. అమ్మవారు అంతే. ఓకే. సో అంటే మీకు ప్రత్యేకమైన మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగింది అమ్మవారిని నమ్ముకున్న తర్వాతకి? అట్లే ఆమెను నమ్మే అన్ని చేస్తాం అంతే. కదా, ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు, అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటి, ఆ అమ్మ అయితే ఇక్కడ అమ్మవారిని పాము రూపంలో అయితే సంచరిస్తుంది. నిజంగా అమ్మవారి కరుణ మహిమ అనేది చెప్పలేనిది. అమ్మవారికి జరిగే ప్రతి ఒక్క పూజ కానీ, కార్యక్రమాలు కానీ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి చెప్తున్నారు. నిజంగా మీరు కూడా అండి ఇంత గొప్ప అదృష్టాన్ని ఎవరు కూడా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకోండి. నిజంగా మీ జన్మ ధన్యం అవుతుందనేది నేను చెప్తున్నాను.